ప్రతిపక్ష పార్టీలైనటువంటి రాజా సింగ్, కడియం శ్రీహరి వీరి ఇరువురు కూడా కాంగ్రెస్ ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలిపోతుందని ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కడియం రాజా సింగ్ మాటలను సభ్య సమాజం అసహించుకుంటుందని పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి మాటలు గనక మానుకోకపోతే చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఇక దీని మీద మరికొన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. సునీల్, చెప్పండి, పొన్నం ప్రభాకర్ ఎలాంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇరువురికి? పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు పర్యటించడం జరిగింది. ఉదయం వాకర్స్ తో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, అదేవిధంగా బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే వారు గతంలో అంటే ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ మధ్య రాజా సింగ్ కానివ్వండి, కడియం శ్రీహరి ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని ఇచ్చిన పరిచయలాగా వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రభుత్వం కూలిపోతుంది, లేదంటే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ప్రజలంతా కూడా మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అధికారం ఇస్తే ప్రజల తీర్పును వ్యతిరేకిస్తున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐ 3 పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నపరిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చూస్తున్నారా అని చెప్పి కూడా ఆయన గట్టిగా విమర్శించడం జరిగింది. అయితే ఇద్దరు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వారు అవమానిస్తున్నారని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో కూడా రాజా సింగ్ మతాన్ని కూడా అందులో జోడించడం కూడా ఏమాత్రం సబబు కాదు, ఆయన రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇద్దరు నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకైతే ఒక రకంగా మాస్ వార్నింగ్ ఇచ్చారని కూడా మనము భావించవచ్చు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు అంటే ప్రభుత్వాన్ని విచ్ఛిన్నపరుస్తామని, లేదంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ముఖ్యమంత్రి ఉండరనే వ్యాఖ్యలు చేసి ప్రజలకు కన్ఫ్యూజన్ గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరోవైపు వీరిరువురు నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే వీరిద్దరు కూడా అంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే సంకేతాలు మరోసారి వీరు ప్రజలకు చెప్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వీరికి తోడుగా ఎంఐఎం పార్టీ కూడా ఉంది కాబట్టి ముగ్గురు కూడా తోడు తొంగలే అనే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేవలం ప్రభుత్వం ఏర్పడ్డ 10 రోజులకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇరువురు పార్టీలకు, అదేవిధంగా ఇద్దరు నేతలకు కూడా మాస్ వార్నింగ్ పొన్నం ప్రభాకర్ ఇచ్చారని చెప్పి కూడా మనం భావించవచ్చు. అండ్ సునీల్, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ కి ఇటు ప్రతిపక్ష పార్టీ లీడర్స్ రాజా సింగ్ మరియు కడియం శ్రీహరి వీరిరువురు ఏమైనా స్పందించడం జరిగిందా ఇంతవరకు? ఇప్పటివరకైతే వారు స్పందించలేదు. అయితే మొత్తానికైతే వారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక రకంగా తెలంగాణ ప్రజానీకం కూడా కోపగించుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా ఎంతో ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారంటే ప్రజల తీర్పు ఇది. అయితే ఒక రకంగా అటు రాజా సింగ్ కానివ్వండి, కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజానీకం కూడా ఒక ఎత్తున ఒక దశలో వారు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా వీరు విస్మయం వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా భావించవచ్చు. ఎందుకంటే ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు ఖచ్చితంగా 5 ఏళ్ల కోసం. కానీ ఇద్దరు నేతలు అదేవిధంగా వీరికి తోడుగా ఉన్నటువంటి ఎంఐఎం కలిసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వీరి ఆటలకు సాగనివ్వరని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు. మరోవైపు ఈ ఇద్దరు నేతలు అదేవిధంగా 3 పార్టీలు అంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఉండదనే వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం అవుతుందని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర గర్హనీయమని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే హాట్ కామెంట్ కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి కౌంటర్ కి మాత్రం ఇరు పార్టీల నేతలు కూడా కంగుతున్నారని కూడా మనం స్పష్టంగా భావించవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఇటు రాజా సింగ్ కానివ్వండి, కడియం శ్రీహరి వ్యాఖ్యలపై స్పందించినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అయితే
ఈ విధంగా చర్చ జరుగుతుంది. మరోవైపు వారు స్పందిస్తారో లేదంటే స్పందించారనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికైతే ఇరువురు నేతలు చేసినట్టు వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం కూడా జీర్ణించుకునే పరిస్థితులు లేదని చెప్పి మంత్రి ఘాటుగానే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మైండ్ సెట్ మారాలని చెప్పి కూడా ఆయన సూచించారని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు.